నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతు పెట్టుబడి సాయం విడుదలకు సీఎం ఆదేశం. రుణమాఫీకి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా, గవర్నర్ ఆమోదం. ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలపై నేడు సీఎం సమీక్ష. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈసీ జారీపై వీడని పీఠముడి. మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని కేంద్రం ఆదేశం. ప్రార్థనా మందిరాల్లో షియా మహిళలను అనుమతించాలి. వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వులు జారీ. క్రిమినల్ చట్టాల బిల్లులను మార్చే అంశంలో అనూహ్య పరిణామం. 3 కొత్త బిల్లులు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటన. ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేతకు ఈసీ అనుమతించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశ్విని, శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు డీజీపీ అంజనీ కుమార్ తో పాటు మరో 2 పోలీసు అధికారులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అదే రోజు డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసి మిగతా ఇద్దరు అధికారులకు నోటీసులు కూడా జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే అంజనీ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతి చేసుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను వెళ్ళాను తప్ప తాను ఎలాంటి ఉద్దేశపూర్వక తప్పిదాలకు పాల్పడలేదని, మరోమారు ఇటువంటి తప్పిదాన్ని పునరావృతం కాబోనివ్వనని ఈసీకి అంజనీ కుమార్ హామీ ఇచ్చారు. అటు క్షమాపణ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేతకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపింది. అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ కూడా పంపింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంజనీ కుమార్ కు తదుపరి పోస్టింగ్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు తదుపరి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అశ్విని, ధన్యవాదాలు రఘువర్ధన్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల హామీ అయిన 2 లక్షల రుణమాఫీ అమలుకు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సాగులో లేని స్థిరాస్తి వ్యాపారం జరుగుతున్న భూములకు పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. అన్ని అంశాలను శాసనసభలోనే ప్రస్తావించి చర్చిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రైతులకు పంట పెట్టుబడి సాయంపై సమావేశంలో చర్చ జరిగింది. రైతు బంధు అమలు తీరు, లబ్ధిదారులు, వ్యయం సంబంధిత అన్ని అంశాలను అధికారులు వివరించారు. సాగు చేయనప్పటికీ ప్రతి భూమికి పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగులో లేని స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. రైతు బంధుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాసనసభ వేదికగానే రైతు బంధుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత సీజన్కు పంట పెట్టుబడి సాయం విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాము హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధి విధానాలు ఖరారు కానందున ఎన్నికల సమయంలో నిలిచిపోయిన రైతు బంధు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చెల్లింపులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రైతు బంధు చెల్లింపులను ప్రారంభించారు.
ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలు, వివరాలను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. వివిధ పంటల సాగు విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితరాల గురించి వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో పసుపు రైతులు, సాగయ్యే విస్తీర్ణం తదితరాలను తెలుసుకున్న సీఎం ఇంత తక్కువ సంఖ్యలో పసుపు రైతులు ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఈఓల పనితీరు, రైతు వేదికల గురించి ఆరా తీశారు. అంత భారీ ఖర్చుతో నిర్మించిన రైతు వేదికలు ఎందుకు వినియోగంలో లేవని, క్రియాశీలంగా పనిచేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ పరంగా అందించాల్సిన ఇతర ప్రోత్సాహకాల తదితరాల గురించి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సంబంధించిన అంశాలపై అధికారులు ఇంకా ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖ అందించారు. కమిషన్ సభ్యులు సైతం రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిన్న సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రాజీనామా లేఖను అందజేయగా గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈఈ ప్రశ్నపత్రాలు లీక్ అవటం కలకలం సృష్టించింది. టీఎస్పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి పలు ప్రశ్నపత్రాలు తస్కరించి బయట వ్యక్తులకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ, ఏఈఈ, ఏఈ, డిఏఓ పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్, వెటర్నరీ, అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీలను మార్చింది. గత సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన 100 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. వారు ఇకపై పరీక్షలు రాయకుండా కమిషన్ డీబార్ చేసింది. అనంతరం ఓఎంఆర్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గ్రూప్ సర్వీసులకు మినహా మిగతా పరీక్షలన్నింటికీ సిబిఆర్టీ విధానంలో, ఎక్కువ మంది ఉంటే నార్మలైజేషన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం ఈ ఏడాది జూన్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలోనూ లోపాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. లోపాలు నిజమేనని పేర్కొంటూ న్యాయస్థానం పరీక్షను రద్దు చేయడంతో కమిషన్పై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని జనార్దన్ రెడ్డి నిర్ణయించుకోగా గత ప్రభుత్వం తిరస్కరించింది. జరిగిన పొరపాట్లను సరిదిద్ది పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సైతం హైకోర్టు రద్దు చేయడంతో నిరుద్యోగుల్లో మరోసారి ఆగ్రహం తీవ్రమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళిస్తామని హామీ ఇచ్చాయి. తాజాగా ప్రభుత్వం మారటంతో ఎట్టకేలకు చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్ 2 పరీక్ష, గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీకేజీ, గ్రూప్ 3 షెడ్యూల్ ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. యాదాద్రి ధర్మవన అనుమతి విషయంలో చిక్కుముడి వీడలేదు. గ్రామ సభలు పెట్టి మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈసీ జారీ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అనుమతించాలంటూ జెన్కో ఎన్జీటీని ఆశ్రయించింది. ట్రైబ్యునల్ విచారణ జరిపి తీర్పు ఇచ్చేదాకా ప్లాంట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈసీ జారీ చేయాలంటే ఈ కేంద్రం నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకునేందుకు మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి అంశంలో మరోసారి చిక్కుముడి పడింది. క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామ సభలు పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి అనుమతించాలంటూ రాష్ట్ర జెన్కో జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించింది.
ఆశ్రయించింది. ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణకు గతంలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలున్నందున ఎన్జీటీ కూడా సానుకూలంగా స్పందించవచ్చన్న ఆశాభావంతో జెన్కో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రం నిర్మాణం అనుకున్న గడువు కన్నా 2 ఏళ్లు దాటడంతో అంచనా వ్యయం 29,500 కోట్ల నుంచి 34,500 కోట్లకు పెరిగింది. వాస్తవానికి యాదాద్రి ప్లాంటుకు గతంలోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేసింది. దాని ప్రకారం విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా చాలా మేర పూర్తయింది. అయితే ఈ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఆమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం జారీ చేసిన ఈసీని రద్దు చేయాలంటూ ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ గతేడాది ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. బొగ్గును మండించి విద్యుదుత్పత్తి చేసే థర్మల్ కేంద్రం అభయారణ్యానికి కనీసం 10 కిలోమీటర్ల ఎయిర్ డిస్టెన్స్ లో ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు అంతకన్నా తక్కువ దూరంలోనే విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ గతంలో జారీ చేసిన అనుమతులను రద్దు చేసి మరోసారి అధ్యయనం చేసి 9 నెలల్లోగా కొత్తగా జారీ చేయాలని గత ఏడాది సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది. ఆ గడువు ఈ ఏడాది జూన్తో ముగిసినా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదంటూ అక్టోబర్లో జెన్కో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించింది. దీంతో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ గత నెలలో ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ జారీకి టీఓఆర్ను నిర్దేశిస్తూ నివేదిక పంపాలని జెన్కోను కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశించింది. నిబంధనల్లో ప్రధానంగా యాదాద్రి ప్లాంట్ ప్రహరీకి ఎంత వాయు దూరంలో అమ్రాబాద్ అభయారణ్యం సరిహద్దు ఉందనేది తేలాలి. రాష్ట్ర అటవీశాఖ నిపుణులు జరిపిన తాజా సర్వేలో ఈ సరిహద్దు ప్లాంటుకు 14.3 కిలోమీటర్ల వాయు దూరంలో ఉందని తేలడంతో ఇదే నివేదికలో పంపాలని జెన్కో నిర్ణయించింది. గతంలో ఈసీ జారీ చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసినందున మరోసారి ప్రజల వద్దకు వెళ్లి చేయలేమని ఆన్లైన్కు అనుమతించాలని జెన్కో ట్రైబ్యునల్ను కోరింది. తీర్పు అనుకూలంగా వస్తేనే ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యమవుతుంది. ఇవన్నీ జరిగి మళ్లీ ఈసీ రావడానికి మరో 3 నుంచి 4 నెలలు పట్టే అవకాశముందని, అప్పటిదాకా విద్యుదుత్పత్తి ప్రారంభం కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనల నిమిత్తం అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాలని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఏ అలవి, షియా ఇమామియా ఇత్నా అషారీ అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇబ్దత్ ఖానాకు చెందిన ముత్తవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడం లేదన్నారు. ప్రార్థనల నిమిత్తం ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం హక్కులను హరించడానికి వీల్లేదన్నారు. ఖురాన్, బైబిల్, తోహా, భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ తదితర గ్రంథాల్లోని అంశాలతో పాటు మహిళల గురించి వివేకానంద పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి చదివి వినిపించారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల నిషేధానికి సంబంధించి అభ్యంతరాలేమిటో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. దక్షిణ మధ్య రైల్వే ఇవాల్టి నుంచి జనవరి 31 వరకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి 21 ప్రత్యేక రైళ్లను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం నడుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రజాభవన్ వద్ద ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వారి సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్గా పిలిచారు, ప్రజా దర్బార్గా పెట్టారు. అయితే ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ప్రజావాణిగా మార్పు చేశారు. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రజాభవన్ వద్దకు తరలి వస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నా పేరు అరుణ అండి. మేము షేక్పేట దర్గా నుంచి వచ్చాము. నేను డబుల్ బెడ్రూమ్ ఇంటికి 2016లో పెట్టానండి, నాకు రాలేదు. దానికోసం వచ్చానండి, దానికోసము వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాను. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? ఓల్చుట్టి పలకనం. రేషన్ కార్డు ప్రాబ్లం సార్, రేషన్ దొరుకుతుంది 4-5 నెలలు, దాని కొరకు వచ్చాను సార్. నేను రేషన్ కార్డు అసలు రేషన్ దొరుకుతుంది, మాకు రేషన్ ఇస్తలేదు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు, రకరకాల సమస్యలపై వీరు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఇప్పటిదాకా అయితే 5,000 పైచిలకు సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికారులకు అందినట్టుగా తెలుస్తోంది. ఇందులో అధిక శాతం 2 పడక గదులు, అదేవిధంగా పింఛన్లకు సంబంధించిన సమస్యలపైనే ఫిర్యాదులు అధికంగా అందాయని చెబుతున్నారు. ప్రజాభవన్ వద్ద అయితే ప్రజలు ఎవరైతే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వస్తారో వారికి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ అధికారులు చేశారు. అయితే ఇక్కడికి వస్తున్న దివ్యాంగులని, కొంతమంది వికలాంగులని అయితే అధికారులు ప్రత్యేకంగా లోనికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో పాటు ఇంకొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము నారంకేడ్ నుంచి వచ్చాం సార్. అదే కాలేజ్ హాల్ టికెట్ నెంబర్ కోసం అని వచ్చాం సార్. అదే కలిసి సార్తో మాట్లాడి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని వచ్చాము సార్. ఇక్కడికి సీట్ వచ్చినా క్యాన్సిల్ చేసిండ్రు సార్. పోస్ట్ బీఎస్సీ సీట్ వచ్చింది సార్, ఆల్రెడీ వస్తే కూడా క్యాన్సిల్ చేసిండ్రు. అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం సార్. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, అయినప్పటికైనా పోస్ట్ పోన్ చేశారు సార్, మళ్ళీ అందుకే వచ్చాము సార్. అంటే ఇలాంటి కార్యక్రమం పెట్టారు కదా, ప్రజావాణి తరఫున ఫిర్యాదులు ఇవ్వవచ్చని, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్ మాకు. చెప్పండి, మీ సమస్య ఏంటి? నేను ఇల్లు కోసం 2004 నుంచి అప్లై చేసుకుంటూ వస్తున్నా, ఇంతవరకు రాలేదు. నాకు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసిన, ఈ ప్రజావాణి మంచిగుంటుందని ఊరుకొచ్చిన. అది ధర్నీలో నా జాగ పోయింది 37 గుంటలు. నేను కలెక్టర్కి ఇచ్చిన, ఎంఆర్ఓ మండలంకి ఇచ్చిన, ఇంతవరకు రెస్పాన్స్ లేదు సార్. 10 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ తిరిగినా ఏం పని కావడం లేదు. సార్ దగ్గరికి వచ్చినా ఇలా నా ప్రాబ్లం సాల్వ్ అవుద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు మల్లేష్, నాగర్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాది పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, పోల్ట్రీ ఫార్మ్స్కి సబ్సిడీ కూడా తొందరగా రావట్లేదు. ఇంకొకటి మాది డిటిసిపి కావాలని చెప్పి మేము ఆల్రెడీ కట్టేసాము ఇంతకుముందు, తర్వాత డిటిసిపి కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. డిటిసిపి ఇప్పుడు చేయనికే ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు. దాదాపుగా 2.5-3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కాబట్టి డిటిసిపి తొలగియాలని చెప్పేసి మేము సార్ కలవడానికి వచ్చాము. థ్యాంక్ యూ. మా సమస్య భూమిది. నేను టీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళు నా దగ్గర భూమి కొనుక్కున్నారు. అయితే నాకు డబ్బులు ఇస్తలేరు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మనిస్తలేరు. కాబట్టి నేను సార్ దగ్గరకు వచ్చినాను, ప్రజా దర్బార్ కింద ఏ న్యాయం జరుగుతాయని చెప్పి. నాకు వాళ్ళ ఫోటో కూడా తీసుకొచ్చిన. ప్రజావాణి పెట్టారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది సమస్య? పబ్లిక్లో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, అందరికి కూడా సంతోషము. మేము ఇంతకుముందు గేట్ నుంచి చూసి వెళ్ళిపోయే వాళ్ళము, కొంచెం అక్కడ వరకు అవకాశం అయితే ఇచ్చిండ్రు వీళ్ళు. కాబట్టి మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పని చేసినా చేయకుండా ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చేదే చాలా సంతోషపడుతున్నారు అందరూ. సార్, పెదమూరుపేట నుంచి వచ్చినాము. మా ప్రైవేట్ ల్యాండ్లో మా సొంత డబ్బులతో చర్చి కట్టుకున్నాము. అయితే వీళ్ళు ఇప్పుడు బెదిరిపిస్తున్నారు, ఏంది పర్మిషన్ లేదు అది దాన్ని బెదిరిపిస్తున్నారు. సీఎం గారు మాకు న్యాయం చేస్తారని, పర్మిషన్ ఇస్తారని అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సీఎం గారి ద్వారా మనము రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ప్రజావానికి తరలి వచ్చారు, రకరకాల సమస్యలపై ఫిర్యాదు చేయడానికైతే తరలి వచ్చారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. ప్రజల నుంచి అధికారులు ఇప్పటికే ఫిర్యాదులు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ప్రజాభవన్ వద్ద కనిపిస్తోంది. ఓవర్ టు యు. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. ప్రజల నుంచి అధికారులు ఇప్పటికే ఫిర్యాదులు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ప్రజాభవన్ వద్ద కనిపిస్తోంది. ఓవర్ టు యు.
వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల బిల్లులను మార్చే అంశంలో కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను ఉపసంహరించుకుంది. కొత్తగా రూపొందించిన 3 బిల్లులను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. కానీ వాటిని ఉపసంహరించుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలని కేంద్రం భావించింది. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాలను సవరిస్తూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. తర్వాత ఆ బిల్లులను స్థాయి సంఘం పరిశీలనకు పార్లమెంటు పంపించింది. స్థాయి సంఘం సిఫారసుల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత బిల్లులో మార్పులు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. ఆ బిల్లు స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను కూడా ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రం ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీర్పు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. ప్రపంచమంతా ఊహించని విధంగా జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు కనిపిస్తున్నాయన్న కిషన్ రెడ్డి కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశ నిస్పృహలను వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈరోజు ఒక పర్యాటక రంగమే కాదు, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, లేక వైద్యం కానీ, ఉపాధి అవకాశాలు మెరుగు కానీ చాలా అద్భుతంగా జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి ఫలితాల కంటే, మేము ఆ రోజు అంచనా వేసినటువంటి ఫలితాల కంటే ఈరోజు 2 3 ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రజల స్పందన కారణంగా చాలా మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కొంత నిరాశ నిరుస్పృహలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్లకు శాంతి ఏర్పడడం ఇష్టం లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ నుంచి తరిమి కొట్టడం ఇష్టం లేదు. 3 రంగుల జెండా శ్రీనగర్ లో ఎగరాలంటే పోలీస్ బ్యారెక్స్ తప్ప బయట జెండా ఎగరేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో గ్రామాన నరేంద్ర మోడీ గారి పిలుపుతో తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేసుకుంటున్నటువంటి పరిస్థితి ధైర్యంగా ఈరోజు కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్లో అనూహ్యంగా భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత మోహన్ యాదవ్ ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ మంగూభాయ్ పటేల్ ను కలిసి విన్నవించినట్లు చెప్పారు. అటు ఛత్తీస్గఢ్లోనూ బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ రాయ్పూర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో శ్రీ నవనాథ సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ సోమవారం రాత్రి కనుల పండుగగా జరిగింది. స్వామివారి రథాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సిద్ధులగుట్ట నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గుట్ట చుట్టూ పుర వీధుల్లో సాగింది. కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో నవనాథ సిద్ధేశ్వరునికి సప్తహారతి ఇచ్చారు. ఆర్మూర్ పట్టణమంతా శివనామ స్మరణతో మారుమోగిపోయింది. सिद्धेश्वर भगवान की, रामचंद्र भगवान की, हनुमान की, महाराज की। దేశ రక్షణలో పనిచేసిన 3 విశ్రాంత సైనిక అధికారులు సైకిల్ యాత్రతో ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. 62 ఏళ్ల వయసులోనూ సైకిల్పై శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచి శ్రీలంకలో రావణాసుడిని వధించిన ప్రాంతం వరకు యాత్ర చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అయోధ్యలో ప్రారంభమైన యాత్ర 18వ రోజు ఖమ్మం జిల్లాలో కొనసాగింది. సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా చాటాలనే సంకల్పంతో యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నిర్వహించిన కాళేశ్వరం జోన్ స్థాయి శాస్త్రీయ ప్రదర్శనలు అబ్బురపరిచాయి. శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించేలా జరిగిన ఈ ప్రదర్శనలను ఆర్డీఓ హరికృష్ణ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలకు ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సైన్స్ ప్రయోగాలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అలరింపజేశాయి. కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు సూచించారు. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన చేతిరాత పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ సమావేశ మందిరంలో బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి చదవడం ఎంత ముఖ్యమో అంతకంటే చేతిరాత ముఖ్యమని ఆయన తెలియజేశారు. విద్యార్థులు తప్పనిసరిగా రచనలపై దృష్టి సారించాలని, అప్పుడే వారు ఉన్నత రంగాల్లో రాణిస్తారని తెలిపారు. తెలివైన వాడు ఎడారిలో ఇసుక అమ్ముతాడు, సముద్రం మధ్యలో ఉప్పు అమ్ముతాడు, హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద మంచం అమ్ముతాడు అని చెప్పి ఎప్పుడు రాశాను. ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇద్దరు అలాంటి కొడుకులు పండిత్ మల్లికార్జునరావు, చిరంజీవి. దీస్ కాంపిటీషన్స్ విల్ హెల్ప్ a lot అండి. I could break out my all introversion by that experience. ఈ స్టేజ్ మీద పిలిచి కొంతమంది ఆడిటోరియం ముందు ప్రైజ్లు ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్స్ పిల్లల్లో మీకు తెలియకుండానే చాలా కాంప్లెక్సెస్ ఉంటాయి. వీటికన్నా ముఖ్యంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి. అలాంటి కాంప్లెక్సెస్ పోవడానికి ఇలాంటి పోటీలు చాలా ఉపయోగపడతాయి.